నమస్తే, తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. కెఎస్ రామారావు గారితో చిరంజీవి గారి ప్రయాణము ఎంత అద్భుతంగా సాగింది, ఎలాంటి సినిమాలను అందించారు అన్నది శ్రీకాంత్ గారి మాటల్లో అనేక విషయాలు తెలుసుకున్నాము. అలాగే ఇళయరాజా గారి ఫస్ట్ తెలుగు స్ట్రైట్ మూవీ అభిలాష అన్న విషయం కూడా చాలామందికి తెలీదు, మన శ్రీకాంత్ గారి ఇంటర్వ్యూ ద్వారానే చెప్పడం జరిగింది. అలాగే నెక్స్ట్ మరణ మృదంగం, స్టూవర్ట్పురం. మరి ఈ స్టోరీల లైన్స్ ఎలా కుదిరాయి, ఆ ప్రయాణం ఎలా జరిగింది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. యాజ్ యూజువల్గా ఈ అంశానికి సంబంధించి మనల్ని మంత్రముగ్ధులు చేయడానికి, దాంట్లో లీనమైపోయేలా, పరవశించిపోయేలా విషయాలు చెప్పడానికి చరిత్రకారులు, సినీ రాజకీయ విశ్లేషకులు చిలకడ శ్రీకాంత్ గారు ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఇప్పటికే అభిలాష, ఏంటిది రాక్షసుడు, నెక్స్ట్ ఛాలెంజ్ ఎంత అద్భుతంగా వచ్చాయి, ఒక్కొక్క సీన్ అనేది కళ్ళకు కట్టినట్టు మరొకసారి మాకు చూపించారు. నెక్స్ట్ మరణ మృదంగం గురించి ఏం చెప్తారు? మరణ మృదంగం నాటికంటే 1986లో మనకి రాక్షసుడు అయిపోయిన తర్వాత వాట్ నెక్స్ట్ అని అందరూ ఎదురు చూస్తున్న సమయం. ఆ సమయంలో ఏమైందంటే యండమూరి వీరేంద్రనాథ్ గారి నవలలు మిగతా నిర్మాతలు కూడా చిరంజీవి గారితో తీసేటటువంటి ఒక సంప్రదాయం వచ్చేసింది. రక్తసింధూరం ఒకటి కోదండరామిరెడ్డి గారి డైరెక్షను అదొకటి చేశారు, వేరే నిర్మాతలు చేశారు. రుద్రనేత్ర ఒకటి రాఘవేంద్ర గారి డైరెక్షన్లో. ఇలా వరుసగా వీరేంద్రనాథ్ గారి నవలలు చిరంజీవి గారి సినిమాలుగా రూపొందుతున్నటువంటి ఒక సమయం అది. దాంట్లో భాగంగా మరణ మృదంగం తీసుకున్నారు. మరణ మృదంగం నవలగా బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. సీరియల్ జరుగుతుండగా మరణ మృదంగం కరెక్ట్గా చేశారు దాన్ని. దాంట్లో జానీ ఆయన పాత్ర పేరు, బిల్లు ఏమో నాగబాబు గారు. మ్యూజికల్గా ఇట్స్ వెరీ 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 గుడ్ ఫిల్మ్ అండి. మ్యూజికల్గా తీసుకుంటే కరిగిపోయిన కర్పూర వీణల కావచ్చు, గొడవమ్మ కావచ్చు, ఇవన్నీ సరిగమ పదనిస రసనస కావచ్చు, ఇవన్నీ అద్భుతమైన పాటలు అనమాట. ఆయన పాత్ర కావచ్చు, రాధా గారి పాత్ర, సుహాసిని గారి పాత్ర, ఇవన్నీ కూడా అద్భుతంగా కుదిరాయి, అమిరాయి సినిమాకి. అట్లా ఈ సినిమా కూడా కమర్షియల్గా పే చేసేసింది మరణ మృదంగం కూడా. కాకపోతే మరణ మృదంగానికి సంబంధించి అందరికీ ఇప్పటికీ మధురమైనటువంటి జ్ఞాపకం అభిమానులకి, సినిమా ప్రియులకి, ప్రేక్షకులకి ఏదైనా ఉంది అంటే ఆ సినిమా ఆడియో వేడుక ఏదైతే ఉందో దానిని మద్రాసులో 5 స్టార్ హోటల్ చోళా షెరటాన్లో ఎక్స్ట్రాడినరీగా అప్పటికి విదేశీ మోడల్స్ని తీసుకొచ్చి వాళ్ళు వెల్కమ్ చేసేలాగా చిరంజీవి గారిని, ఇతర సాంకేతిక నిపుణులందరినీ తీసుకొచ్చి అక్కడ చిరంజీవి గారికి మ్యాచో మెగాస్టార్ అనే బిరుదు ప్రదానం అక్కడ చేశారు. ఓకే. మరణ మృదంగం ఆడియో రిలీజు ఆగస్టు 4 విడుదల. మరణ మృదంగం 1988. ఆ రోజు ఫుల్ పేజ్ ఆంధ్రజ్యోతి కానీ, ఫుల్ పేజ్ ఉదయం ఏం తీసుకున్నా మెగాస్టార్గా చిరంజీవి ఉదయించిన రోజు అని చెప్పి ఒక క్యాప్షన్ పెట్టి కెఎస్ రామారావు గారు దాన్ని విడుదల చేశారు. మధ్యలో కెఎస్ రామారావు గారు ఏంటంటే వాళ్ళ అర్ధాంగి ప్రమోద గారి పేరు మీద ఆయన సినిమాలు చేశారు. ప్రమోద ఆర్ట్ ఫిలిమ్స్ అని చెప్పి ఆయన పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు ఇవన్నీ కూడా తీస్తూ అలా నిర్మాతగా ఆయన అద్భుతమైన విజయాలు, మామూలు విజయాలుగా ఇవంతా విజయాల పరంపర అనమాట. పుణ్యస్త్రీ, ముత్యమంత ముద్దు ఇవన్నీ రవిరాజ పిన్సిటీగా డైరెక్ట్ చేసేవారు. ఈ నవలా చిత్రాలేమో ముత్యమంత ముద్దు కూడా వీరేంద్రనాథ్ గారి నవలే, థ్రిల్లర్. ఓకే. ఇవన్నీ ఈవి కోదండరామిరెడ్డి గారు చేసేవారు. యండమూరి వీరేంద్రనాథ్ గారికి డైరెక్షన్ ఇస్తే ఎట్లా ఉంటుందని అలా ఆలోచన కెఎస్ రామారావు గారికి ఉంది, చిరంజీవి గారికి ఉంది. మొదట అగ్నిప్రవేశం అనే నవల కెఎస్ రామారావు గారు తీశారు. యండమూరి వీరేంద్రనాథ్ గారు డైరెక్షన్, యండమూరి గారి నవలే. అది ఫ్లాప్, పెద్ద ఫ్లాప్. అయినప్పటికీ చిరంజీవి గారికి ఇస్తాం సినిమా, చిరంజీవి గారితో చెప్పాం కాబట్టి వీరేంద్రనాథ్ గారికి ఇద్దామని చెప్పి ఏ నవల చేస్తారని వీరేంద్రనాథ్ గారికే విడిచిపెట్టారు. ఆయన స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ సెలెక్ట్ చేసుకున్నారు. ఇట్స్ వెరీ డ్రై సబ్జెక్ట్ అనమాట అది. ఎందుకంటే స్టూవర్ట్పురము వాళ్ళని సంస్కరించడము, అక్కడ రాజకీయ నాయకులు వాళ్ళతో ఎట్లా అన్నది యాక్చువల్గా ఇట్స్ నాట్ ఏ డీప్ స్టడీ. విజయశాంతి నిరోష్ గారు ఇట్స్ నాట్ ఏ డీప్ స్టడీ. ఎందుకంటే అది సీరియస్గా స్టడీ చేయలేదు. స్టూవర్ట్పురం గురించి స్టడీ చేయలేదండి. మనం ఇవాళ స్టూవర్ట్పురంకి వెళ్తే ఇవాళ వెళ్ళినా స్టూవర్ట్పురానికి సంబంధించి అక్కడ సంఘటనల గురించి, అక్కడ వాళ్ళ అంత క్రితం జరిగినటువంటి వాటి గురించి తీసుకుంటే మనకు వేరే సమాచారం దొరుకుతుంది. ఇదేది మనకు స్క్రీన్ మీద ఉండదు. అప్పటికి వేరే ఉంటుంది. వాళ్ళు ఏదో చేసుకుంటున్నారు, దొంగతనాలు, పోలీసు వచ్చారు, రాణా ప్రతాప్ అయిన పేరు, శరత్ కుమార్ గారు ఇందులో మెయిన్ విలన్ శరత్ కుమార్ గారు చేశారు. అట్లా ప్రేక్షకుల్ని డిసప్పాయింట్ చేసింది. కానీ ఒక ఫైట్ ఉంటుంది చిరంజీవి గారికి. మీకు సెకండ్ హాఫ్ వచ్చే ఫైట్లో ఏంటంటే ఇప్పటికీ ఆ మూమెంట్ నాకు ఇప్పటికీ గుర్తుంది. చిరంజీవి గారిని చిరంజీవి గారిని కొట్టబోతే ఆ ఫైటర్ని బేస్ చేసుకుని, ఆ ఫైటర్ని పట్టుకుని చిరంజీవి గారు గాల్లోకి డైవ్ చేసి 3 ఫైటర్స్ని తంతాడు ఒకేసారి చిరంజీవి గారు. ఆ షాట్ ఇప్పటికీ గుర్తుంది నాకు.
వీటిని లోక్ సింగ్ గారు క్యాప్చర్ చేసినటువంటి విధానం అనమాట. ఎందుకంటే చిరంజీవి గారు అంటే చిరంజీవి గారిని ఆ పోర్ట్రేట్ చేసినటువంటి విధానం. పైగా వరుసగా చిరంజీవి గారు ఎలాంటి సినిమాలు చేసిన తర్వాత స్టోర్ టు పరం వచ్చిందంటే గ్యాంగ్ లీడరు ఈ సినిమాలు చేసిన తర్వాత ఓకే రౌడీలుడు సారీ మనకి ఈ సినిమాలు మన కొండవీడి దొంగ, జగదేకుడు అతిలోక సుందరి, కొదమసింహం, ప్రతిబంధు అయిపోయిన తర్వాత రాజా విక్రమార్క ఫ్లాప్, తర్వాత స్టోర్ టు పరం పోలీస్ స్టేషన్. గ్యాంగ్ లీడర్కి ముందు వచ్చింది ఇళరాజా గారు ఆఖరి సినిమా చిరంజీవి గారికి. ఓకే మ్యూజిక్ బాగుంటుంది, మనకేమి దాని గురించి ఏమి ఇది లేదు. ప్రభుదేవ కొరియోగ్రఫీ అండి, ప్రభుదేవ గారు చేసిన డాన్సింగ్ ఇవి అవన్నీ ఎక్స్ట్రాడినరీ. మారిషస్లో చేసిన సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుంటాయి. కానీ కంటెంట్ వైజ్ వెరీ వీక్ అనమాట. ఆ తర్వాత వీరేంద్రనాథ్ గారు సినిమాలు డైరెక్షన్ చేస్తాను అని ఆ తర్వాత మళ్ళీ కన్నడంలో ఏదో ఆ మధ్య ఎప్పుడో చేసినట్టున్నారు. తెలుగులో అయితే మళ్ళీ ఆయన నవలలు రాసుకునేటటువంటి వైపు ప్రయాణం చేశారు. మధ్యలో రాశారు సినిమాలకి, జగదేకుడు రాశారు, కొండవీడి దొంగ రాశాడు, త్రినేత్రుడు సినిమాకి పనిచేశాడు ఆయన, మృగరాజు. అది చిరంజీవి గారి దీంతో వీరేంద్రనాథ్ గారికి ఇచ్చారు అవకాశం. వీరేంద్రనాథ్ గారికి ఏదో అవసరం ఉండటంతో చిరంజీవి గారిని వీరేంద్రనాథ్ గారు వచ్చి కలవటం, దాంతో మళ్ళీ చిరంజీవి గారు పిలిచి మృగరాజుకి పని చేయమంటాం, అది జరిగింది. మధ్యలో అది ఆ స్టోర్ టు పరం పోలీస్ స్టేషన్. ఆ తర్వాత కేఎస్ రామారావు గారు చిరంజీవి గారితో కొనసాగలేదు అనేటటువంటి ఒక ఆలోచన అభిమానులకు కలిగింది. ఎందుకంటే ఆయన చంటి చేశారు, తర్వాత అంగరక్షకుడని రాజశేఖర్ గారు, క్రిమినల్ అని నాగార్జున గారితో, తర్వాత కొంగుచాటు కృష్ణుడని నరేష్ గారితో, బాబాయ్ హోటల్ అని బ్రహ్మానందం గారితో, హలో ఐ లవ్ యూ శ్రీకాంత్ గారితో, అలా ఆయన ఇంకొక దారిలో ప్రయాణం చేశారు క్రియేటివ్ కమర్షియల్. దమ్ము దాకా ఆగిపోయింది. ఆ తర్వాత ఎందుకు చిరంజీవి గారితో చేయలేదు అన్నది ఇప్పటికీ మధ్యలో బోళాశంకర్కి వస్తారు ఉంటారు అని అనుకుని ఆయన పేరు కూడా మొదట పబ్లిసిటీలో కనిపించింది, ఆ తర్వాత మళ్ళీ లేరు. సరే అది లేకపోవడం కంటిన్యూ అవుతున్నారా సినిమా ఉన్నారు కదా. అయ్యో దమ్ము చేశారు, ఓకే తారక్తో దమ్ము చేశారు కదా, ఉన్నారు సినిమా పరిశ్రమలో ఉన్నారు, చాలా యాక్టివ్గా ఉన్నారు. ఫిలింనగర్ కల్చరల్ సెంటర్లో చాలా కీలకమైనటువంటి బాధ్యతలు పోషిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ అని స్టూడియో కూడా ఆయన మాదాపూర్లో చేశారు, నెదురుమల్ జనార్దన్ రెడ్డి గారు ప్రారంభించారు. అదే ఈవేళ జైబేరి అయింది అక్కడ. జైబేరి మొత్తం అదే, జైబేరి టెఫర్స్ అదే అనమాట. ఓకే తర్వాత వాళ్ళకి విక్రయించడం ఏదో అయింది. చాలా సినిమా పరిశ్రమకు సంబంధించి చాలా కీలకమైనటువంటి వ్యక్తి కేఎస్ రామారావు. కుదరవల్లి సీతారామారావు గారు ఆయన పేరు, కేఎస్ రామారావు గారు. చాలా మంచి సినిమాలు చేశారు. అట్లా మళ్ళీ ఏంటంటే ఆ తొలినాళ్లలో చిరంజీవి గారిని ఇంత శక్తివంతంగా చూపించినటువంటి నిర్మాతల్లో, అంటే చిరంజీవి గారి పొటెన్షియాలిటీని, ఫ్యూచర్ని పొటెన్షియాలిటీని ఊహించినటువంటి ప్రొడ్యూసర్స్, ఆ ప్రొడ్యూసర్స్లో కేఎస్ రామారావు గారు ఇస్ ద వెరీ ఇంపార్టెంట్ ప్రొడ్యూసర్ అనమాట. ఆయన చేసిన 5 సినిమాలే కావచ్చు. కిరాతకుడు అని ఒక సినిమా ఉంది, అది లక్ష్మీ ఫిలిమ్స్ లింగమూర్తి గారి కోసం చేసిన సినిమా. లింగమూర్తి గారి నిర్మాత, లక్ష్మీ ఫిలిమ్స్ అంటే డిస్ట్రిబ్యూటర్, చాలా పెద్ద డిస్ట్రిబ్యూటర్ ఆయన లింగమూర్తి గారు. ఆ సినిమా పర్యవేక్షణ వ్యవహారాలన్నీ కేఎస్ రామారావు గారు చేసి పెట్టారు. కేఎస్ రామారావు గారికి ఏంటంటే విశ్వనాథ్ గారితో ఒక సినిమా చేయాలని కోరిక, మొత్తానికి కోరిక తీర్చుకున్నారు స్వర్ణకమలం తీసి. ఓకే అది కేఎస్ రామారావు గారి సినిమా. అట్లా చాలా అద్భుతమైన సినిమాలు చేశారు కేఎస్ రామారావు గారు, సందేహమే లేదు. వాళ్ళు ఏంటంటే తిరిగి ఇప్పుడు చిరంజీవి గారిని ఏ విధంగా చిరంజీవి గారిని చూపించాలి, ఈ వయసులో చిరంజీవి గారి చేత ఏం చేయించాలి అనేటటువంటి ఆలోచనలు వాళ్ళు కూడా చేయగలరు, క్రియేటివ్ పర్సన్స్ కాబట్టి. ఎవరు ప్రొడ్యూస్ చేసినా ఆయనే ప్రొడ్యూస్ చేయలేదు. అంటున్నారా? కలిస్తే బాగుంటుందండి, బాగుంటుందని మాలాంటి. ఇప్పుడు కోదండరామిరెడ్డి గారు ఆయన ఇప్పుడు వచ్చి డైరెక్ట్ చేయాల్సిన పని లేదు. కోదండరామిరెడ్డి గారు, కేఎస్ రామారావు గారు లాంటి వాళ్ళు ఏంటంటే డిస్కషన్కి రావడము, లేకపోతే డిస్కస్ చేసి చిరంజీవి గారు ఇప్పుడు ఇలా చూపిస్తే చాలా బాగుంటుంది అని అనటము వాళ్ళకి అందుతుంది. ఎందుకంటే వందలాది కథలు. సత్యానంద్ గారు చిరంజీవి గారితో నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ చేసిన రైటర్. సత్యానంద్ గారు చిరంజీవి గారికి సంబంధించి ఒకరోజు మనం చేద్దాం. మీకు చాలా నవలలు, వీరేంద్రనాథ్ గారి నవలలు, నల్లంచు తెల్లచీర, అందులో పాత్రల ఆధారంగా దొంగమొగుడు, అది వెంకన్న బాబు గారు చిరంజీవి గారి డేట్స్ చూస్తూ చిరంజీవి గారి ఉన్నత స్థితికి కారకులైనటువంటి నిర్మాతగా మనం చెప్పుకున్నాం. తర్వాత మహేశ్వరి మూవీస్ నిర్మాతగా తర్వాత అవతరించారు. చిరంజీవి గారి డేట్లు ఉండటంతో ఆయనే ప్రొడ్యూస్ చేయాల్సిన పరిస్థితుల్లో రుస్తుము, దొంగమొగుడు ఇవన్నీ వచ్చాయి. కానీ చిరంజీవి గారి డేట్స్ చూసినటువంటి ఒక మేనేజర్ ఆయన. అట్లా చిరంజీవి గారి తొలినాళ్ళల్లో ఏంటంటే చిరంజీవి గారు ఈ లెవెల్కి వెళతారు ఊహించినటువంటి వాళ్ళు వీళ్ళందరూ. ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్కి చిరంజీవి గారు మనం ఎవరు ఊహించినటువంటి లెవెల్కి వెళతారు అన్నటువంటి ప్రొడ్యూసర్స్. అందులో ముఖ్యంగా ఇవాళకి చిరంజీవి గారికి ఎన్ని బిరుదులు వచ్చినా, ఎన్ని విశేషణాలు ఉన్నా, మెగాస్టార్గా చిరంజీవి గారు ఎప్పటికీ నిలిచిపోతారు. ఆ మెగాస్టార్ ఇచ్చినటువంటి కేఎస్ రామారావు గారు.